కాలం మారుతోంది. విద్యా బోధనలోనూ మార్పులొస్తున్నాయి. ఎన్నో సాంకేతిక హంగులు సంతరించుకుంటున్నాయి. తిరుపతిలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఈ కొత్త పద్ధతుల్ని ఆదిలోనే అందిపుచ్చుకుంది. 6 ఏళ్లుగా డిజిటల్ విధానంలో బోధన చేస్తూ విద్యార్థుల్ని ఆకర్షిస్తోంది. నాణ్యమైన విద్యను అందిస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతోంది. ప్రభుత్వ బడి అంటే బట్టి చదువులనే అపవాదు ఉంది. తరగతిలో అధిక సంఖ్యలో ఉండే విద్యార్థులు అందరికీ అర్థమయ్యేలా చెప్పడం ఉపాధ్యాయులకు పరీక్షే. ఇందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు తిరుపతి సత్యనారాయణపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, తెలుగు, ఆంగ్లం వంటి సబ్జెక్టులను డిజిటల్ విధానంలో బోధిస్తున్నారు. పాఠ్యాంశం చక్కగా అర్థమయ్యేలా తెరపై వివరిస్తున్నారు. క్లిష్టతరమైన విషయాలను విడమరిచి చెబుతున్నారు. Our solar system. So, for example, it is our sun. So, remaining is Mercury and Venus like this. So, at the same way, so this is the center of the atom. So, around the center of the atom, so there may be some orbits are there. That is known as K, L, M, and means like this. So, this is a configuration. This means this arrow mark means each and every block has 2 electrons. One is in upward direction, another one is in downward. 6 ఏళ్ల క్రితం ఉపాధ్యాయుల మదిలో అంకురించిన ఈ ఆలోచనకు స్థానికులు చేయూత అందించారు. తోచిన విరాళాలు అందజేశారు. ఇలా వచ్చిన డబ్బుతో ప్రొజెక్టర్, కంప్యూటర్, డిజిటల్ తెర, పాఠ్యాంశాల డివిడీలను ఉపాధ్యాయులు కొన్నారు. అప్పటి నుంచి సత్యనారాయణపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ డిజిటల్ బోధన కొనసాగుతోంది. చుట్టుపక్కల ఉన్నటువంటి దాతల దగ్గరికి వెళ్ళాము. సార్, ఈ విధంగా పాఠశాల డెవలప్ చేయాలనుకుంటున్నాం, మీరు సహాయం చేయండి అని చెప్పేసి బాగా కలెక్ట్ చేశాం సార్. కలెక్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ని 70,000 రూపీస్ని తీసుకెళ్ళి మెడ్రాస్కి వెళ్ళి చెన్నైలో ఈ డిజిటల్ క్లాసు, ఈ ప్రొజెక్టరు, ఇవన్నీ ఎవ్రీథింగ్ తీసుకొని తర్వాత వాళ్ళనే ఇక్కడికి రమ్మని చెప్పి ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ చేసి దీన్ని డెమో వేసి తర్వాత వెళ్ళారు సార్. ఏదైనా మనం చెప్పడం కంటే విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లెసన్ చెప్పడం బోర్డులో ఒక రకంగా ఉంటుంది, కొంతవరకు గ్రాస్ చేసుకోగలుగుతారు. అదే విజువలైజేషన్ ద్వారా థీరమ్స్ కానివ్వండి, లేదా మ్యాథమెటిషియన్స్ గురించి కానివ్వండి, లేదా ఏదైనా డెఫినేషన్స్ కూడా విత్ పిక్చర్స్ మనం కనుక చెప్పగలిగితే పిల్లలకి బాగా అర్థమవుతుంది. డిజిటల్ బోధన వల్ల ఈ పాఠశాలలో వస్తున్న ఉత్తమ ఫలితాలు చూసి పిల్లల్ని చేర్చడానికి తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. 2009లో ఈ పాఠశాలలో 2 గదులు, 100 లోపు విద్యార్థులే ఉండేవారు. ప్రస్తుతం 20కి పైగా గదులు నిర్మించారు. 800కు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్లో మాకు చాలా బాగుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్లో బెస్ట్గా ఉంది. మాకు లెసన్స్ చెప్తారు. దాన్ని ఒకవేళ మాకు ఏదైనా క్లారిటీ లేకపోతే దీన్ని డిజిటల్ క్లాస్లో తెచ్చి చూపిస్తారు. అప్పుడు మాకు బాగా అర్థమవుతుంది. వాళ్ళు చెప్పేది ప్లస్ ఇది మాకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు అన్ని వస్తువులు లేవు, కానీ మా టీచర్స్ అందరూ కలిసి ఈ స్కూల్ని చాలా డెవలప్ చేశారు. మాకు అలాగే డిజిటల్ క్లాస్ వచ్చాయి, మా స్కూల్కి అంతా బెంచెస్ వచ్చాయి. ప్రైవేట్ స్కూల్ కంటే ఇప్పుడు మా స్కూల్లో చాలా ఎక్కువ వస్తువులు సమకూరాయి. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ బోధన సాగిస్తూ ఇతర ప్రభుత్వ పాఠశాలలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు తిరుపతి సత్యనారాయణపురం పాఠశాల ఉపాధ్యాయులు.